నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయిలీలా వ్లాగ్స్. ఇక తోటలో చూస్తే మాత్రము ఎన్నో రకాల పండ్లు రంగు రంగులలో ఉన్నాయి, అన్నీ కోసుకుందాం. ఇంక ఇవాళైతే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత దగ్గర దగ్గర 2 ఏళ్ళ తర్వాత ప్యాషన్ ఫ్రూట్స్ అనేటివి ఎన్ని వచ్చినాయి. ఇట్లా చూస్తుంటే ఎంత సంతోషంగా ఉంటుంది కదా అసలు. ఇక మనందరికి తెలిసిందే కదా, ప్యాషన్ ఫ్రూట్స్లలో అయితే 2 రంగులు ఉంటుంది. ఒకటి వచ్చేసేమో పర్పుల్ రంగు, ఇంకోటి వచ్చేసేమో ఎల్లో రంగు. నేను 2 పక్కకు పెట్టుకున్నాను. పర్పుల్ వచ్చేసి ఈ టబ్బులో పెట్టుకున్నాను. ఇందులో ఆల్రెడీ కలింకాయ మొక్క ఉంది, ఇక దాని పక్కనే ఇది పెట్టేశాను. ఎల్లో వచ్చేసేమో ఈ టబ్బులో పెట్టేశాను. అసలు 2 తీగ బారినాయి కదా ఈసారి. అంటే పెట్టి దగ్గర దగ్గర 2 ఏళ్ళు అవుతుంది. ఇంకా ఏజ్ పెరిగే కొద్దీ తీగలు అనేటివి బాగా పెరుగుతాయి. ఎక్కువ తీగలు వస్తే మనకు కాపు కూడా ఎక్కువ వచ్చేస్తుంది. పోయినసారి కూడా వచ్చినాయి కానీ కొన్ని తక్కువ కాయలు వచ్చినాయి. ఈసారి మాత్రం అసలు పందిరి నిండా కాయలే ఎక్కడ చూసినా. ఈ 2 రంగుల ప్యాషన్ ఫ్రూట్స్ తీగలు మాత్రం మన స్టోర్ విత్తనాలతోటే పెంచాను. ఇంచుమించుగా 1.5 నుంచి 2 ఇయర్స్ అయింది. మధ్యలో పోయినసారి వచ్చినాయి కానీ కొన్ని తక్కువ వచ్చినాయి. ఈసారి మాత్రం చాలా ఎక్కువ వచ్చేసినాయి. ఇంక ఇవి కోసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే మనం మంచిగా పండినంగానే కోసుకోవాలా. కాయ ఉన్నప్పుడు కోసుకుంటే ఏమవుతుందంటే లోపల గుజ్జు అనేది తక్కువ ఉంటుంది. ఇక నేను ఇక్కడైతే పర్పుల్ది మంచిగా వండింది, ఇది కోసుకున్నా. ఇంక ఇక్కడ ఇంకోటి వచ్చింది, ఇది కూడా పండయింది. ఇక ఇది మాత్రం మనం పాకడానికి ప్లేస్ ఇవ్వాలి. తీగకు పోతూనే ఉంటుంది ఇట్లా. ఇంకా ఈ తీగ అయితే అన్ని తీగల మీదకి అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే అక్కడ లాస్ట్ వరకు వెళ్ళిపోయినాయి. అంతటా కాయలు వచ్చేసినాయి. ఇంక ఇక్కడైతే పర్పుల్వి 2 వండినాయి, ఇవి కూడా కోసుకుంటా. ఇవి పండు వండినా కొద్దీ ఏమైతే తెలుసా, మంచిగా లైట్ వెయిట్ అవుతాయి. లైట్ వెయిట్ అయినాక అప్పుడు మనం కోసుకోవాలి. ఇక ఇక్కడ కూడా కొన్ని పండైన ఇవి కూడా కోసుకుంటున్నా. ఇంక ఇవి అంతే, మనకు అవసరం ఉన్నప్పుడల్లా అప్పుడు కొన్ని కోసుకొని మంచిగా జ్యూస్ వేసుకోవచ్చు. ఇంక ఇక్కడ కూడా ఒక 2 పండ్లు అయినాయి, తీగ లోపల దాసింది, తీస్తున్నా. ఇంకా ఈ పర్పుల్ రంగు అయితేనో మనకు కొంచెం కనిపిస్తుంది కానీ ఎల్లోనే కొంచెం కనిపించదు, చూసుకొని కోసుకోవాలి. ఇంక ఇక్కడైతే బాగా పండయింది. మనం ఇట్లా అనుకొని ఉంచితే ఏమవుతున్నాయి అంటే కింద రాలి పడుతున్నాయి. రాలినంగా అయినా కూడా మనం తీసుకోవచ్చు. ఇక ఇది కూడా పండడానికి దగ్గర వచ్చేసింది. దీని షేప్ గమ్మత్ వచ్చింది కదా పొడుగ్గా. ఇంక ఇక్కడ కూడా ఒక 2 పండైనాయి. ఇంట్లోనే దొండపాదు ఉంది, దొండకాయలు కూడా అసలు ఎన్ని కాసినాయో. ఇంకొకటి ఎల్లోది ఇక్కడ దాసుకుంది, ఇది కూడా పండయింది, ఇది కూడా కోసుకుంటా. ఇక విత్తనాలతో పెట్టిన తీగకు ఎన్ని పండ్లు వచ్చేసినాయి కదా. ఇవాళ అయితే ఇన్ని కోసుకున్నాను. అసలు ఈ ప్యాషన్ ఫ్రూట్ని వచ్చేసి మనము ఎన్ని రకాలైన వంట చేసుకోవచ్చు, జ్యూస్ చేసుకోవచ్చు, ఉత్తగానే తినొచ్చు. నాకు తెలిసి ఈ పండులాగా అసలు ఏ పండును అన్ని రకాలుగా తినలేమేమో అనిపిస్తుంది నాకు. ఇంకా యాపిల్ పేరు కూడా మస్తు వచ్చేసినాయి. ఇట్లా పండు చూస్తే మాత్రం మనం చిన్నప్పటి వాసన వస్తుంది మొక్క దగ్గరికి రాగానే. కాకపోతే పక్షులు అనేటివి ఎక్కువ ఉండవు, ముంచవు. మధ్యాహ్నం చూస్తూనే ఉన్నది, ఇప్పుడు వరకు ఇంత తినేసింది. ఇంక ఇట్లనే ఉంచేస్తా, ఆయన్ని తింటుంది. ఇట్లున్నప్పుడు తినట్లేదు ఎక్కువ వరకు, కానీ అట్లయినాక మాత్రం బాగా తింటున్నాయి. ఇవి కూడా అంతే, ఆకులు కొన్ని, కాయలు ఎక్కువ. ఇక మన మిద్దె తోటలలో మాత్రం ఉండవలసిన పండ్ల మొక్క పెట్టుకోని వాళ్ళు ఉంటే మాత్రం పెట్టుకోండి. నర్సరీ నుంచి తెచ్చి చాలా బాగా వస్తాయి కాయలు. పిందెలు అసలు ఎట్లా వస్తుంటే ఓ దిక్కు కోసుకుంటూనే ఉంటాం, ఇంకో దిక్కు మళ్ళీ పిందెలు స్టార్ట్ అయిపోతాయి. ఇంక ఇవాళైతే ఇన్ని కోసుకున్నాయి, ఇంకా ఉన్నాయి. మెల్లమెల్లగా రోజు ఇన్ని కోసుకుంటా. ఇక ఈ పండింది చూస్తే నాకు ఆగబుద్ధి అవ్వట్లేదు, తినేస్తా. ఇది తింటుంటే మనం మళ్ళీ చిన్నపిల్లలు అయిపోతాం, అదే టేస్ట్ అట్లనే ఉంది. పెట్టుకొని వాళ్ళు ఉంటే మాత్రం మనకు ఆ ఫీలింగ్ రావాలన్నా అనుకోనన్నా మళ్ళీసారి పెట్టుకోండి. కొంచెం పెద్ద కుండి పెట్టుకుంటే కాయలు ఎక్కువ వస్తాయి, చిన్న కుండి పెట్టుకుంటే తక్కువ కాయలు వస్తాయి, అంతే. ఇంక ఇక్కడ చూసిరా డ్రాగన్ ఫ్రూట్స్ అయితే మొక్క నిండా పండ్లే. 4-5 రోజులకు ఒకసారి అయితే ఇట్లా కోసుకుంటూనే ఉండా. ఇక అసలు మొక్క మీద ఇట్లా పండినంగా తింటే మాత్రం మస్తు స్వీట్ ఉంటుంది. సీతాఫలం కూడా అంతే కదా, ఆ టైపే. ఇట్లా పండినంగా తినాలి. 1-2 ఏమో ఇట్లా చేస్తున్నా, మిగతా ఏమో మామూలుగా ఇంకా మనం కోసుకున్నాక ఒక 2 డేస్ అయినాక కూడా తినేటట్టు ఉంచుతున్నా. అసలు ఇది కొంచెం ఏజ్ రావాలి డ్రాగన్ ఫ్రూట్కి అనేది. మనకు ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు వస్తే మాత్రం ఇంకా అసలు వద్దన్న మొక్క నిండా మనకు మంచి మంచి పండ్లు ఇస్తుంది. ఇంక ఇవైతే వెరైటీ కదా, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మార్కెట్లో కూడా కొంచెం తక్కువే, ఈ మధ్యలో దొరుకుతున్నాయి కానీ ఇంతకుముందు అయితే అస్సలు దొరికేటివి కావు. కాకపోతే ముండ్లు ఒక్కటి ఉంటాయి కాబట్టి చూసుకోవాలా. ఇంకా దీనికి నీళ్ళు కూడా మనం రోజు పోయక్కర్నే లేదు, ఓ రోజు మర్చిపోవడం ఎందుకు, 2 రోజులకు ఒకసారి పోసుకుంటే సరిపోతుంది. మన గులాబీ పూల లాగానే ఇవి కూడా అంతే, ముండ్లు ఉంటాయి కాబట్టి చూసుకొని కోసుకోవాలా. ఈ పక్కకే ఇంకొకటి ఉంది.
ఇంకా వీటికి పండినంగా కూడా మనం అట్లనే వదిలేస్తే ఏమవుతుందంటే చీమలు వస్తున్నాయి, స్వీట్ ఉంటుంది కదా, అందుకని చీమలు వస్తున్నాయి బాగా వండినంగా ఉంచితే. ఇది ఎట్లా పోయాలో కూడా తెలుస్తలేదు. పక్కకే ఇది ఉంది, ఇట్లా తిప్పాలంతే ఇక జాగ్రత్తగా. ఆహా, ఎంత ముద్దు ముద్దు పండ్లు కదా. ఇంక ఇక్కడైతే ఇంకోటి దాచుకుంది ఇందులో. అసలు చేతి నిండా పెద్దగా మంచిగా వస్తున్నాయి. ఆహా, ఇది కూడా కొంచెం పండయింది బాగా. ఇక డ్రాగన్ ఫ్రూట్స్ తోటి అయితే బుట్టంతా కలకలలాడిపోతుంది కదా, నిండా ముద్దుగా వచ్చేసినాయి. మిద్దె తోటలు అయితే డ్రాగన్ ఫ్రూట్సే కాదు సీతాఫలాలు కూడా మంచిగా వండినాయి. ఇదైతే ఇక పండడానికి వచ్చింది. 1-2 రోజులు వదిలేస్తే మంచిగా దీని మీదనే పండుతుంది. ఎప్పుడైనా కూడా సీతాఫలము మనకు మొక్క మీద పండింది తింటే మాత్రం చాలా తీయగా ఉంటుంది. 1-2 కన్నా ఎక్కువ తినలేము. మేము చిన్నప్పుడైతే చాలా తింటోళ్ళము. ఊరి బయటికి వెళ్ళేసి పొలాల గట్ల మీద అయితే మస్తుగా ఉండేటిది ఈ చెట్లు అయితే మొత్తం. వాటికి అన్ని పండ్లు ఎంత ఉండేటివో. ఇంకా కొంచెం కొంచెం మాగడానికి దగ్గరకు వచ్చినేమో ఇంట్లో తెచ్చేసి ఆకులు ఈ పండ్లు తీసుకొచ్చి అండ్లేసి మాగబెట్టుకునేటివి. ఇంకా ఈ రకంగా ఉన్నవి కాల్చుకొని తింటే ఉంటుంది చూడు, అసలు ఎంత బాగుంటుందో. ఇంకా ఇప్పుడు నేనైతే ఇవి కోసుకుంటా. అసలు చిన్నప్పుడు కోసుకున్నాయి, చిన్నప్పుడు చూసినాయి, ఏవి చూసినా కూడా అసలు ఎంత ఆనందంగా అనిపిస్తుంది కదా, ఎంత బాగా పండడానికి రెడీ అయిందో. ఇంకా ఇక్కడ ఒకటి ఉంది. సీతాఫలాలు అనేటివి మనము భూమి మీదనే కాదు మిద్దె తోటలల్లో కూడా చక్కగా పెంచుకోవచ్చు. ఏదైనా సరే మనం మిద్దె మీద పెంచుకోవాలనుకున్నప్పుడు మాత్రం కంపల్సరీ గ్రాఫ్టెడ్ మొక్క తెచ్చుకోవాలి. సంవత్సరానికి అయితేనేమో 1 సంవత్సరం ఉన్న మొక్క మనం తెచ్చుకుంటే ఒక 1 ఇయర్ తర్వాత 2 ఇయర్స్ తర్వాత వస్తుంది. అదే 2-3 ఇయర్స్ నర్సరీలోనే పెరిగిన మొక్క తెచ్చుకుంటే మాత్రం మనకు 6 నెలలకే కాపు అనేది వచ్చేస్తుంది. ఈ మొక్క మాత్రం నాది దగ్గర 7-8 ఏండ్ల మొక్క. ఇంక ఇదంతా అయిపోగానే కొంచెం ప్రూనింగ్ చేయంగానే మళ్ళీ కొత్త చిగురు వస్తుంటుంది. ఇంకోటి సీతాఫల చిగురు కూడా తింటారు కదా, నాకు కూడా తెలుసు. అది భలే ఒక రకమైన ఒగరు, తీపి, పులుపు అన్నీ కలిపి ఉంటుంది. పూత అనేది ఎక్కువ వస్తే అట్లా తీసుకొని తినొచ్చు. కాకపోతే మన మిద్దె తోటలల్లో మాత్రం పూత ఎక్కువ రాదు కాబట్టి కొంచెం అంతే కుండీలల్లో పెంచుకుంటాం కదా, ఎక్కువ తీయొద్దు వాటిని. అదే భూమి మీద ఉన్నదైతే బాగా వస్తుంది పూత. ఆ పూతను తెంచుకొని తింటే కూడా సూపర్ ఉంటుంది. ఇక అన్నీ కోసుకుందాం. ఇక పైన కూడా ఉంది, అక్కడ ఒకటి ఉంది, అది స్టూల్ వేసుకొని పోయాలా. ఇవన్నీ కోసుకుంటా. ఇంక ఇదైతే బుడ్డి సీతాఫలాలను చూస్తుంటే చిన్నప్పుడు నాకు ఒకటి గుర్తొస్తుంది. ఇక మా అమ్మ అయితే 5-6 పండ్లు ఇచ్చేది పొద్దున్న. అంటే మా 10-11ంటికి ఇస్తే అవి తింటుంటే నోరు నొప్పి పుట్టేది ఇత్తులు తీయాలంటే. ఇంక ఇది ఏదన్నా పద్ధతి ఉంటే చెప్పవే నువ్వు అని అంటుంటే అంత గార్వంగా ఉండేటోళ్ళం కదా అసలు. ఇంకొక పండు అయితే చిటారి కొమ్మలో ఉంది, దీన్ని కూడా కోసుకుందాం. ఇంకా సీతాఫలాలని మనం మాగబెట్టుకోవాలన్నా కాల్చుకోవాలన్నా కూడా ఈ రకంగా అయినంగా కోసుకుంటేనే మనకు మంచిగా ఉంటాయి. మరి కచ్చగా ఉంటే మాత్రము కాల్చుకున్నా కూడా టేస్ట్ అనేది ఉండదు. ఇట్లా వచ్చినాగానే మనం కోసుకోవాలా. ఇక బంతిపూలు చూసిర్రా ఎంత బాగా వచ్చినాయి. ఇది వచ్చేసి ఎల్లో కలర్ కదా. ఇంకోటి మన స్టోర్లో వచ్చి 2 రకాలు ఉన్నది. ఇది ఎల్లో, ఇంకొకటి ఆరెంజ్ కలర్ కూడా ఉంది. అసలు ఎంత మంచి జర్మినేషన్ ఉందో, ఇట్లా వేయంగానే అట్లా వచ్చేస్తున్నాయి. మన మిద్దె తోటలల్లా ఈ ఎల్లో అందులో బంతిపూలు కూడా ఖచ్చితంగా ఉండాలా. పండ్ల మొక్కలల్లా, కూరగాయల మొక్కలల్లా అక్కడక్కడ పెట్టుకోవాలా. పాలినేషన్ అనేది మంచిగా జరుగుతుంది. చూడ్డానికి కూడా ఎంత అందంగా ఉంటుంది. ఇక మన దసరా దీపావళి టైంలలో మనం తోరణాలు కూడా కట్టుకోవచ్చు. ఇక మన మిద్దె తోటలు అయితే పండ్ల పండుగే నడుస్తుంది. ఎందుకంటుందంటే ఏ పండు చూసుకున్నా 1-2 కాకుండా అసలు బుట్టల నిండా వచ్చేస్తుంది. ఇంతవరకు మనం డ్రాగన్ ఫ్రూట్, సీతాఫలం కోసుకున్నాం కదా, ఇక్కడ స్టార్ ఫ్రూట్స్ కూడా నేనేం తక్కువనా అంటూ అసలు మొక్క నిండా ఇట్లా అన్ని పండ్లు అయిపోయినాయి. అవి కూడా కింద మాన నుంచే స్టార్ట్ అయిపోయినాయి ఇట్లా. ఇంకా ఇవి కూడా కోసుకుందాం. ఇవి కూడా అసలు మనకు నోరు బాగలేనప్పుడు కానీ ఎంత బాగుంటాయో, పులుపు తీపి కలిపి ఉంటాయి కాబట్టి చాలా మంచిగా అనిపిస్తాయి. ఎట్లయినా తినొచ్చు మనం. ఇట్లా కొంచెం గ్రీన్ ఉన్నప్పుడైనా తినొచ్చు, లేదా ఇట్లా మొత్తం పండినంగా అయినా కూడా తినొచ్చు. ఎప్పుడు కూడా ఈ స్టార్ ఫ్రూట్ మాత్రం అసలు కోసుకున్నప్పుడల్లా అసలు ఇంట్లో ఇన్ని బుట్ట నిండు వచ్చేస్తుంటాయి. అసలు దీనికి కూడా అంతే, మనం ప్రూనింగ్ చేసుకోవాలా. కొంచెం పండ్ల మొక్కలు ఏవైనా కూడా కొంచెం పెద్ద వాటిలల్లో, ఇలాంటి వాటిలలో పెట్టుకుంటే ఏమవుతాయంటే మనకు ఈ పండ్లకు కోసుకునేటప్పుడు ఎక్కువ వస్తాయి. చిన్న వాటిలో పెట్టుకుంటే కొంచెం తక్కువ వస్తుంది. ఇంకా మనం ఎరువులు అనేది ఇచ్చుకుంటూ ఉండాలా. నేను ఎప్పుడు ఈ మట్టిని ఇట్లా తీసేస్తుంటూ కొత్త మట్టి పెట్టుకుంటూ ఉంటాను. ఇంకా ఇక్కడ పైకి కూడా ఉన్నాయి, ఇవి కూడా కోసుకుందాం.
ఈ పూత వచ్చినప్పుడు కూడా ఎంత బాగుంటుందో. మొక్క అయితే లైట్ పింక్ కలర్ ఉంటుంది, పూత కూడా అంత ఎక్కువ వస్తుంటుంది. ఆ టైంలోనే మనం కొంచెము కాల్షియం అనేది ఎక్కువ ఇచ్చుకుంటుంటే పూత వచ్చినప్పుడు మంచిగా ఉంటుంది. ఇంకా పండ్ల మొక్కలకు ఎప్పుడైనా కూడా మనం మంచి ఎండ కూడా తాకేటట్టు ఉండాలా. ఇంకొకటి ఈ సీజన్ అనేది కరెక్ట్ సీజన్. ఇప్పుడు పండ్లు కానీ లేదంటే ఏమైనా విత్తనాలు వేసుకున్న వంకాయ టమాటా అనేది కరెక్ట్ టైము. ఇప్పుడు వేసుకుంటే మాత్రం మస్తుగా వస్తాయి. పండ్ల మొక్కలు కూడా లేకుంటే మాత్రం ఇప్పుడు నర్సరీకి వెళ్ళేసి అది కూడా మనం గ్రాఫ్టెడ్ మొక్క తెచ్చి పెట్టేసుకోండి. ఇక సూపర్ సంవత్సరం అంతా తినొచ్చు మనం ఇట్లా. ఇక నాకైతే బుట్ట నిండు వచ్చేసినాయి స్టార్ ఫ్రూట్స్ కూడా. హాయ్ రే హాయ్, జామ పండు రోయ్ అన్నట్టు వచ్చేసినాయి జామ పండ్లు. అసలు ఎన్నున్నాయి, నేనే ఫస్ట్ వస్తా పండ్లల్లో అన్నట్టు కాసినాయి. అసలు ఎన్నో అసలు కోసుకున్న ఆగొద్దు వస్తూనే ఉంటాయి. ఎంత పెద్దగా వస్తుందో అసలు ఇది. అయ్యో ఇక్కడ ఏదో తిన్నట్టుంది పక్షి, చూడలేదు కదా, ఎట్లే ఉంచుతుంటే కింద పెడతా మళ్ళీ తింటుంది. లోపల కూడా ఇట్లా పింక్ కలర్ వస్తుంది, మస్తు ఉంటుంది అసలు. ఇది టేస్ట్ కూడా తీయగా ఉంటుంది. ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఉప్పు కారం వేసుకొని తింటుంటే మన చిన్నప్పటి స్కూల్ రోజులు గుర్తుకొస్తాయి కదా. గప్పుడు గిరేగి పండ్లు, జామ పండ్లు, గివే ఇంటర్వెల్లో ఇంకేముండేటివి ఇప్పట్లాగానే అన్నీ మస్తు తిన్నాం మేము చిన్నప్పుడైతే. అసలు ఇక్కడైతే గుత్తు ఎట్లొచ్చింది, గెల మొత్తం. ఇంకా కొంచెం పెద్దగా అవ్వాలి ఇవన్నీ. ఇంకా ఈ రెడ్ జామ కావాలనుకున్నప్పుడు మనం నర్సరీ వాళ్ళని అడిగి చూసుకొని తెచ్చుకోవాలా. ఎందుకంటే కాయలు ఉంటేనో సరిపోయి, కాయలు ఒక్కోసారి ఉండవు కాబట్టి అక్కడ వాళ్ళని అడిగి తెచ్చుకోవాలా. రెడ్ జామ అనేది తీపి కొంచెం ఎక్కువనే ఉంటుంది. ఇంక ఇక్కడ చూసుకుంటే అన్ని పిందెలు ఇట్లా ఎన్ని ఉన్నాయో, ఇంకా మస్తుగా ఉన్నాయి అసలు. ఇంకా పోయినసారి కూడా ఈ జామకి ఏమైందంటే కొంచెం పుచ్చు అనేది బాగా వస్తుండే పండు వండినాక. నేనేం చేసినంటే ఇంగువను ఒక బట్టలో బాగా సుట్టేసి ఇంత ఇంగువను మొత్తం ఇట్లా తోమేసి అడుగున 4-5 ప్లేసులలో ఇట్లా పెట్టి ఇంకా మనం కొంచెం రోజు రాగానే నీళ్ళు పోసుకుంటుండాలా. అట్లా చేస్తే ఈసారి పుచ్చు అనేది లేదు. పోయినసారి అయితే ఎన్ని కాయలు వచ్చినాయో అన్ని పండి కింద పడుతున్నాయి, పుచ్చులు లోపల అన్ని పురుగులు వస్తుండేది. ఇంకా ఒకవేళ అట్లుంటే మాత్రం అట్లా చేయండి. భూమిలో అయినా కూడా మనం అట్లా చేసుకోవచ్చు. ఇక మొక్క నిండా ఇట్లా చూసుకుంటే మాత్రం దగ్గర ఒక 50-60 పిందెల్లాగా ఉన్నాయి మొత్తము. ఒక్క 4-5 రోజులలో ఇవన్నీ పండు వండుతాయి. ఇంక ఇక్కడ ఏవేవైతే పండు వండినాయో అవి మాత్రమే వస్తున్నా. ఇది కవలలు ట్విన్స్. ఇంక ఇవాళ అయితే నేను అనుకోనే లేదు, ఒక పండ్ల మించి ఇంకొకటి పోటీ పడి వస్తున్నాయి బుట్టల నిండా అసలు. ఇంకా అంజీరు చూసుకుంటే కూడా మంచి కాపుకి వచ్చింది. ఒక్క వారం అయితే ఇవన్నీ పండు వండుతాయి. ఇక నా బెస్ట్ ఫ్రెండ్ దానిమ్మ మొక్క కూడా నేనెందుకు ఇయ్యను అన్నట్టుగా ఇవి కూడా వచ్చేసినాయి. వీటిని కూడా కోసుకుంటా. ఇది ఇట్లా రంగు వచ్చేస్తుంది. ఈ రంగు వచ్చేసింది అంటే ఇంకా లోపల అనేది ఇత్తనాలు మంచి ఎరుపు రంగుకి వస్తాయి. మళ్ళీ ఇక్కడ పిందెలు అనేటివి స్టార్ట్ అయిపోయినాయి. ఇంక ఇక్కడ కిందికి ఉన్నాయి 2, ఇట్లా పోయి తెంపుతా. ఇగో ఇంకొకటి ఉంది ఇక్కడ చిన్నగా ఉంది కానీ ఇదైతే మంచి పండింది. ఇది కూడా కోసుకుంటా. ఇక 4 వచ్చేసినాయి ఇవాళ దానిమ్మలు అయితే. ఇక సపోర్ట్ అయితే నిన్నమన్ననే కోసుకున్నాం. మళ్ళీ ఇట్లా పూత స్టార్ట్ అయ్యి మళ్ళీ పిందెలు అయినవి. ఇవి కూడా అంతే, అసలు మొక్క నిండు వచ్చేస్తుంది. ఇవన్నీ ఎంత పిందెలో ఎక్కడ చూసుకున్నా కూడా అంత ఇట్లా వచ్చేస్తుంటాయి. ఇక ఇంట్లోనే ఒక టమాటా చెట్టు పెట్టిన, ఇది కూడా వచ్చేస్తూనే ఉంది. ఇక ప్రతి మిద్దె తోటలో ఉండవలసిన పండ్ల మొక్క స్వీట్ లెమన్. ఇంకా ఇదైతే అసలు కాయలు చూసుకుంటే మనకి ఎక్కడ చూసినా ఇట్లా స్టార్ట్ అయిపోయినాయి. ఆకులు ఎన్ని ఉన్నాయో కాయలు అన్నీ ఉన్నాయి. ఇంక ఇట్లా పండినంగా తింటేనేమో తీయగా మనందరికి తెలిసిందే కదా. ఇదైతే తొక్కతో సహా తినొచ్చు మంచిగా. ఇక్కడైతే మునగ చెట్టుకి ముద్ద శంకు పుష్పి ఇట్లా పాకుతుంది. చూడ్డానికైతే అసలు ఎంత అందంగా ఉంటుందో పొద్దురపూట. ఇక్కడే వచ్చి పక్షులు కూర్చుంటాయి. అసలు ఆ పువ్వులు, ఆ పక్షులు, సౌండ్లు సూపర్ అనిపిస్తుంది. ఇక అన్ని పండ్లు ఉండి చెర్రీస్ లేకుంటే ఎట్లా. ఇక ఇవి కూడా వచ్చేసినాయి. పోయినసారి చిన్న పిందెలు ఉన్నాయి కదా, ఇవి కూడా అన్ని పండ్లు అయిపోతున్నాయి. ఇంక ఇవి మాత్రం మనకు పండినంగానే కనిపిస్తాయి. ఇవి కాయలు ఉన్నప్పుడైతే నాకు అసలు కనిపించవు. ఎందుకంటే గ్రీను ఈ ఆకుల మధ్యలో ఉంటాయి. ఇక మన పొప్పడి మొక్క కూడా మంచిగా పెరుగుతుంది. మన సాయిలీల స్టోర్లో ఉన్న విత్తనాలతోటే పెంచుతున్నా. అసలు ఇది అయితే చిన్న కుండీలల్లో, గ్రో బ్యాగ్లల్లో కూడా మంచిగా పెంచవచ్చు. ఇక దబ్బకాయలు కూడా వచ్చేస్తున్నవి. ఇక ఇవైతే ఎంతెంత పెద్దగా అవుతాయో. ఇవి బాగానే టైం పడుతుంది మంచిగా. నిమ్మ పండ్లను కాయల కిందకి వస్తాయా పండ్ల కిందకి వస్తాయా? ఇవాళ మనం పండ్ల కిందనే కోసుకుందాం. ఎన్ని ఉన్నాయో ఈ మొక్కకు కూడా. దీన్ని ఏమన్నా చేసి ఇంకో దాంట్లోకి మార్చాలి నిమ్మ చెట్టు, కానీ భయం అవుతుంది ముందు. మా ఇంటికి సరిపడే మాత్రం ఇది మాత్రం ఇట్లా ఇచ్చేస్తూనే ఉంటుంది మంచిగా.
ఇంకోటి దీని తోలు పల్చగా ఉంటుంది, రసం ఎక్కువ ఉంటుంది మంచిగా. నిమ్మ మొక్కలలో కూడా మనకి ఎన్నో రకాలు ఉంటాయి. ఇట్లా బుషిగా వచ్చే మొక్క మాత్రము తెచ్చుకుంటే మనం ఎప్పుడైనా కూడా ఒక కార్నర్కే పెట్టుకోవాలి. ఇన్ని ముండ్లు ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా పెంచుకోవాలి. ఇక వాళ్ళ నర్సరీ వాళ్ళని అడిగితే వాళ్ళే చెప్తారు ఎలాంటి వెరైటీ, ఇది పొడుగు పెరుగుతుందా లేకుంటే ఇట్లా బుషిగా అవుతుందా, ఏది అడిగితే వాళ్ళు అది చెప్తారు. దాని తగ్గట్టు మనం పెంచుకోవాలి. ఇక తిరిగే ప్లేస్లలో ఉంటే ఏమవుతుందంటే కుచ్చుకుంటుంది. ఇక మన వంట కోసం ఈ బుడ్డి మిర్చిలు కోసుకుందాం. ఇది పండినాక కూడా బాగుంటుంది, ఇట్లా గ్రీన్ కూడా భలే ఉంది చూస్తుంటే కదా. ఈ మొక్క కూడా అంతే దగ్గర దగ్గర 6 ఫీట్ల వరకు వెళ్ళిపోయింది ఇట్లా పొడుగ్గా. ఇవాళ అయితే తోటలో ఎన్ని ప్యాషన్ ఫ్రూట్స్ వచ్చేసినాయి కదా, వీటితో ఒక కూర చేసుకుందాము. మనం పాత వీడియోలో కూడా అసలు ఎన్ని రకాలు చేసినామో, మనం చిన్నప్పటి తినే గోళీలు, ఇంకొకటి జ్యూసు, ఇంకా మనకు నూనె కానీ లేకుంటే పొయ్యి కానీ లేకుండా ఒక చట్నీ చేసుకున్నాము. చాలా బాగున్నాయి అవన్నీ. ఇంకొక సబ్స్క్రైబర్ చెప్పారు నాకు, ఇలా కూడా చేసుకోవచ్చు కూర, చాలా బాగుంటుంది రుచి అని చెప్పారు. అందుకనే ఈసారి ఇట్లా చేస్తున్నా. ఇక కూరకి ఎన్ని కావాలనో అన్ని కోసుకుందాం. దీన్ని షెల్ కూడా కొంచెం గట్టిగానే ఉంటుంది. ఇక మస్తు జ్యూస్ ఉంది ఇదంతా. ఇట్లుంటే మనకు బాగుంటుంది అసలు. ఇది ఆల్రెడీ తిన్న వాళ్ళకి టేస్ట్ తెలుస్తుంది కదా, ఇట్లా కోస్తుంటేనే నోట్లకి వెళ్ళి ఊరిలు వస్తుంటాయి. ఎందుకంటే ఇది పుల్ల పుల్లగా తీయగా ఉంటుంది. ఇంకొకటి కోస్తా. దీనికి మంచి వాసన కూడా తెలిసిపోతుంటుంది ఇక్కడ ప్యాషన్ ఫ్రూట్స్ ఉన్నాయి అనేది మనకు కోసినప్పుడు మాత్రము. ఇంకా ఇదంతా ఏం చేయాలంటే ఒక జాలి లాంటిది పెట్టుకొని ఒక గిన్నెలో ఈ జ్యూస్ అంతా తీసుకోవాలి. ఇక దీని పల్పు అంటే అదే కండ కూడా కాయకు అసలు ఎంత కూడా ఉండదు, మొత్తం మనం మంచి స్పూన్ పెట్టి ఇట్లా అంటే అంత వచ్చేస్తుంది. ఇది మనము ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు, ఎందుకంటే సీజన్ కానప్పుడు కూడా తినాలి అనుకుంటే మంచిగా జ్యూస్ వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం అంతా వాడుకోవచ్చు. ఇది ఒక టేస్టే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది అసలు. ఇది కానీ లక్ష్మణ్ ఫల్ కానీ ఇలాంటి కొన్ని పండ్లు అయితే టేస్ట్ ఉంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అసలు ఇది అయితే ఆరోగ్యానికి ఎంత మంచిదో డాక్టర్స్ కూడా చెప్తారు, తినండి చాలా మంచిదని. ఇంట్లో మనం విత్తనాలు వేసి మంచిగా మొక్కలు పెంచుకోవచ్చు ఈ బొచ్చలలో కూడా కదా. ఇళ్ళల్లో కొంచెం పులుపు ఇష్టపడే వాళ్ళకు మాత్రము ఈ పండుగ అనుకోవాలి, అంత మంచిగా ఉంటుంది. మరి పుల్లగా నిమ్మకాయ లాగా ఉండదు, భలే ఉంటుంది పుల్ల పుల్లగా తీయగలాగా. ఇప్పుడు అంతా ఇత్తులు రాకుండా దీన్ని ఈ రసం అనేది కిందికి వెళ్ళేటట్టు చూసుకోవాలి. ఇక మొత్తం ఇట్లా తీసేసిన ఇంకా ఇంట్లో కొంచెం ఉంటుంది, మనం వాటర్ కలుపుకొని మంచి జ్యూస్ లాగా తాగొచ్చు. దీని వాసన చూస్తుంటే మనం చిన్నప్పుడు షర్బత్ చేసుకొని తాగేటోళ్ళం కదా, సేమ్ అట్లుంటుంది. ఈ పండులో కూడా చాలా ఈజీ, ఏమీ లేదు. ఇట్లా రసం తీసి ఇంట్లో ఇంత బెల్లం కానీ చక్కెర కానీ లేదు అంటే నావొత్తు కానీ వేసుకొని అప్పటికప్పుడు తాగాల. అసలు ఎంత స్వచ్ఛమైన జ్యూస్ ఇది తప్ప ఇంకేది ఉండదేమో అనిపిస్తుంది నాకు. ఈ పండు జ్యూస్ తీసి పక్కకి పెట్టుకున్నా కదా, ఇక తర్వాత ఏం చేయాలంటే కొన్ని పచ్చిమిరపకాయలు తీసుకోవాలా. కొంచెం కారం అనేది ఇంట్లో తక్కువనే పడుతుంది. ఇక పచ్చిమిరపకాయలు, పచ్చి కొబ్బరి, ఈ కూరకు అనేది టేస్ట్ అనేది పచ్చి కొబ్బరి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఉల్లిగడ్డ, కొంచెం ఎల్లిగడ్డ. ఇంకా తర్వాత మనకి ఎంత పడుతుందో అంత ఉప్పు. ఇంకా దీన్ని కొన్ని నీళ్ళు వేసి పేస్ట్ చేసుకోవాలి. ఇంకా ఒక్క సుక్క నీళ్ళు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇది. ఇంకా ఇట్లా అయినాక ఇంకా కొన్ని నీళ్ళు పోసుకొని మళ్ళీ ఒకసారి ఇక ఈ వంట కోసం అయితే ఫస్ట్ రాచిప్ప పెట్టుకున్నా. రాచిప్ప కాబట్టి ఎక్కువ వేడి అవ్వద్దు. మనం ఏం చేయాలంటే ఇంక ఈ రసం పోసుకొని ఈ రసాన్ని వేడి చేయాలి బాగా. ఇది మరగాల మంచిగా. ఇక రసాన్ని మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. అది మరిగే లోపల నేను కొంచెం శనగపిండి తీసుకుంటున్నా. ఇక్కడ బియ్యం పిండి అయినా తీసుకోవచ్చు, లేదు అంటే శనగపిండి అయినా తీసుకోవచ్చు. దీన్ని కూడా ఏం చేయాలంటే నీళ్లు పోసి మంచిగా గడ్డలు లేకుండా కలిపి పెట్టుకోవాలా. ఈ రసం అనేది ఇట్లా బాగా మరుగుతుంటుంది, ఇట్లా మనం మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఇట్లా. ఇక నీళ్ళల్లో ఈ పిండి కలిపి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు బాగా మరిగేటప్పుడే ఇది కూడా పోసుకొని ఇక వెంటనే కలుపుకోవాలి. మళ్ళీ ఉంటలు కట్టకుండా
ఇంక ఇది ఇట్లా బాగా మరుగుతున్నప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని ఇందులో పోసుకొని మళ్ళీ కలుపుకోవాలి. ఇంక ఇది కూడా బాగా మరగాలి. ఇంకా ఈ కూర ఇట్లా మరుగుతున్నప్పుడు మనం ఫ్రెష్ కరివేపాకు, ఒక 2 పచ్చిమిరపకాయలు ఇట్లా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. మంచి టేస్ట్ వస్తుంది. కొంచెం పసుపు కూడా వేయాలి. మళ్ళీ తాలింపులో కూడా ఇప్పుడు కూడా కొంచెం వేసుకోవాలి. ఇంకా దీన్ని మళ్ళీ ఒకసారి ఇట్లా కలిపేస్తాం. బాగా పొంగు రావాలి. ఇట్లా పచ్చిదనం అంతా పోయి ఒక 5 నిమిషాలు అయితే ఇట్లా మంచి పొంగు వస్తుంది. ఇట్లా వచ్చినాక ఇంకా దించుకొని తాలింపు పెట్టుకోవడమే, రెడీ అయిపోయింది. ఇక వంట కోసం కొంచెం కొత్తిమీర కూడా తీసుకుంటా. నేను ఇట్లా 4-5 టబ్బులలో వేసుకుంటా. ఒకటి అయిపోగానే ఇంకొకటి వస్తుంది. ఇవన్నీ మన స్టోర్ విత్తనాలే. కొత్తిమీర మాత్రం అద్దుర్సు ఎంత బాగా వస్తుందో. ఇంకా ఈ కూరకు తాలింపు కోసం నేను మూకుడు పెట్టుకున్నా. ఈ కూర కంటే మంచిగా నువ్వుల నూనె అయితేనే బాగుంటుందంట. అందుకనే నేను కూడా నువ్వుల నూనెనే వేస్తున్నా. ఇక కొంచెం నూనె వేడెక్కినాక మనము జీలకర్ర, ఆవాలు, కొంచెం పసుపు, కరివేపాకు. మనకు గానుగ నూనెలు అయితే ఇట్లా పొంగు వచ్చేస్తుంది మంచిగా. మనం ఇట్లా గుర్తుపట్టవచ్చు నూనె. ఇక తాలింపు అయ్యింది. మంచిగా మంచి రంగు రాగానే ఇంట్లో కోసుకోవడం. దించినాక చల్లారినాక కొంచెం చిక్కబడ్డది. ఇక మన తోటలో లేత కొత్తిమీర తీసి మంచి కడిగిన ఇంక ఇది వేసుకొని ఒకసారి కలిపితే అయిపోయాయి. ఆహా, మస్తు గుమగుమలాడుతుంది. ఇంకో గిన్నెలకు తీసుకుంటున్నా. ఆహా, ఏమి రుచి అనేది పాట పాడాలనిపిస్తుంది. అంత మంచి వాసన వస్తుంది తినకముందే. ఇంకా ఈ కూర ఫస్ట్ టైం కదా, ఎప్పుడెప్పుడు తినాలన్నట్టుంది. అందుకని నేను కింది నుంచి అన్నం పెట్టుకొచ్చుకున్నా. మా ఇంట్లో ఇవాళ వంటలు అయితే ఎర్రమందారం గోంగూర పచ్చడి, దోసకాయ ముక్కల పచ్చడి. ఇప్పుడైతే మనం ఈ ఫ్రూట్ తోటి ఈ కూర చేసుకున్నాం కదా. దీన్ని అయితే ఫస్ట్ టైము ఎట్లుంటుందో చూడాలి. ఇక వాసన చూస్తే అయితే మస్తు ఉంది. టేస్ట్ చూస్తా. బా, ఎంత బాగుందో. ఎన్ని రోజులు ఎందుకు చేసుకోలేదు అన్నట్టుంది. చాలా టేస్ట్ ఉంది. నాకు అనిపించింది కొబ్బరి వేసినాం కదా ఎట్లుంటుందో ఏమో అనుకున్నా, కానీ చాలా చాలా బాగుంది. తమిళనాడు వాళ్ళు ఎక్కువ చేసుకుంటారంట. నాకు చెప్పింది అయితే మన సబ్స్క్రైబరే. తను ఎన్నిసార్లు చేసుకుందో థ్యాంక్స్ చెప్పాలి. అసలు అంత బాగుంది. ఇంక ఇట్లా తింటుంటే టేస్ట్ అనేది ఎట్లుందంటే, ఇంచుమించుగా మనం సొరకాయ, చింతకాయ పులుసు పోసి దొప్పలను చేసుకుంటాం కదా, అట్లా ఆ టేస్ట్ వస్తుంది. అంటే మనకు ఇదే కూరని కాదు, మనం ఒక్కసారి మిద్దె మీద ఈ తీగ అనేది పెట్టుకున్నామంటే ఇక వద్దన్నా వస్తూనే ఉంటుంది, పెరుగుతుంది. అందుకని దీన్ని ఏం చేయాలంటే జ్యూస్ చేసుకుంటోళ్ళం జ్యూస్ చేసుకోవాలా. ఇంకా పులుపు మనకి ఎక్కడెక్కడ కావాలనో, అంటే మనం చింతపండు వాడతాం కదా, చింతపండు వాడే ప్లేస్లల్లో దీని గుజ్జు అనేది వేసుకోవచ్చు. అట్లా వేసుకోవడం వల్ల ఏంటంటే 2 రకాల బెనిఫిట్స్. ఒకటి, మనం చింతపండుని తగ్గించేస్తాము. ఆరోగ్యానికి చింతపండు అంత మంచిది కాదు కదా. రెండోది వచ్చేసి ఇందులో సి విటమిన్ అనేది కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇట్లా కూరలు వండి పెట్టడం వల్ల ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా అందరు తింటారు. ఇంకా పండ్లు ఎక్కువ వచ్చినప్పుడు అంతే కదా, తక్కువ వచ్చినప్పుడు జ్యూస్ చేసుకొని తాగొచ్చు. ఇదే కాకుండా మీకు కూడా ఇంకా దీంతో ఇంకేమైనా రెసిపీస్ అవే వంటలు తెలిస్తే చెప్పండి. ఇప్పుడు చూడు, ఒకళ్ళు చెప్పడం వల్ల నేను ఇది చేసిన ఎంత టేస్ట్ ఉందో. ఇంకా మీకు కొత్త రకం ఏమైనా తెలిస్తే చెప్పండి. ఈ విత్తనాలు కూడా మన స్టోర్లో ఉన్నవి. మనం మంచిగా పెట్టుకున్నామంటే ఒక 5-6 నెలల లోపల, సంవత్సరం లోపల మనకు మంచి పండ్లు అనేటివి వచ్చేస్తాయి. ఇక మన స్టోర్లో అయితే ఇప్పుడు పాత రకం, అంటే ఊర్లలో ఉండేటోళ్ళకే బాగా తెలుస్తుంది అనుకుంటా, కాసర గడ్డలు ఇవి పెట్టుకుంటే మనకు ఇది భూమిలో ఇట్లా పెట్టేసేయాల, పైన అనేది తీగ వస్తుంది. ఈ కాలం అనేది కరెక్ట్గా ఇప్పుడు పెట్టుకుంటే మంచిగా తీగలు వచ్చేసి కాయలు వస్తాయి. చిన్న చిన్నగా ఉంటాయి. ఇవి చూస్తే ఇంత చిన్నగా ఉంటాయి కాసరకాయలు, కానీ ఆరోగ్యానికి మాత్రం చాలా మంచిది. షుగర్ ఉన్నోళ్ళకు, బీపీ ఉన్నోళ్ళకు, మామూలుగా మనకైనా కూడా చేసే పద్ధతిలో చెయ్యాలి, కానీ మస్తు టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు మన స్టోర్లో అయితే ఉన్నాయి, కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి. ఇక మనందరికీ తెలిసిందే కదా, మన వెబ్సైట్లో వచ్చేసి 200 పైన రకాల విత్తనాలు అనేటివి ఉన్నాయి. ఇక ఇదైతే చలికాలము, మంచిగా విత్తనాలు వేసుకుంటే చక్కటి జర్మినేషన్ అనేటి ఉంటుంది. ఇక కొత్తగా స్టార్ట్ చేసేటోళ్ళు కూడా ఈ టైంలో విత్తనాలు వేసుకుంటే మంచిగా తీగలు కానీ కాయలు కానీ అన్నీ మంచిగా వస్తాయి. ఇక కొన్ని విత్తనాలు చూద్దాం. బటర్ బీన్స్, బ్రోకలీ,
ఇది ఆరెంజ్ బంతి, గ్రీన్ లెటస్, సితారా సొరకాయ. ఇది మంచిగా పెరగాల కానీ ఒక్కొక్క కాయ వచ్చేసి 25 కేజీల వరకు వస్తుంది. ముసుగు వంకాయ ఇది నాటుది. ఇవి వచ్చేసి బర్బడ్ బీన్స్, ఇది అడుగుల, ఇది బొక్చాయి. ఇవైతే పువ్వుల రకాలు, సెలోసియా చిలక ముక్కు పువ్వు. ఇంకా ఇవే కాకుండా చాలా రకాలు ఉన్నాయి. మన వెబ్సైట్ని ఒకసారి చూడండి. ఫర్టిలైజర్స్ కూడా ఉన్నవి. వాటి మీద అయితే ఫ్రీ షిప్పింగ్ ఉంది. ఎవరైతే కావాలనుకున్నారో వాళ్ళు బుక్ చేసుకోండి. ఇంకా ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.